హాయ్ అండి. మేము రీసెంట్‌గా అయితే మన్నెంకొండకైతే వెళ్ళాము. అలాగే అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు మన్నెంకొండకైతే వెళ్ళాము. నేనైతే ఎప్పటినుంచో అనుకుంటున్నా మన్నెంకొండకెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని. నేనైతే 7 వారాల వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం చేసినాక స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నా కానీ ఎప్పుడు వీలు కుదరలేదండి. ఆ స్వామి అయితే ఇప్పుడు రప్పించుకున్నాడు మమ్మల్ని. నేను మా ఆయన అయితే పోయినాం బండి మీద. అని మనం అనుకున్నప్పుడు ఏది జరగదండి. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. నేను అదే నమ్ముతా. మనం అనుకుంటే ఏది కాదు. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే ఇది జరగాలని ఉంటేనే జరుగుతుంది. పొయ్యి అయితే ఇంక మేమైతే మంచిగా స్వామిని అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చినాము. మంచిగా అనిపించింది. మేమైతే పెత్తరామాస వెళ్ళిన తెల్లారు పోయినామండి. గురువారం రోజు వెళ్ళాము. ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేసేది ఉండే కానీ ఇప్పుడు చేస్తున్నా. మా ఊళ్ళో నెట్టు రాదు. ఇంకా ఊరు నుంచి వచ్చినాక అయితే ఇప్పుడు చేస్తున్నా. ఇంకా మంచిగా అనిపించింది లొకేషన్ అయితే. అక్కడైతే సూపర్ ఉంది. అసలు కొండపైనకి వెళ్తూ ఉంటే ఎటు చూసినా లోయలు, పచ్చని వాతావరణం. ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం అండి. సూపర్ అనిపించింది. మేము రియల్ వాయిస్ తోటే మాట్లాడుకుంటూ వెళ్ళాము నేను మా ఆయన. కానీ మా బండి సౌండ్ ఎక్కువ వినబడుతుంది, మీకు డిస్టర్బెన్స్ అవుతుంది అన్నట్టుగా మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నా. సూపర్ ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఎండనే కొడుతుండే, వానముగులు అయితే ఏం కాలేదు. వర్షం అయితే రాదు అనుకున్నాం కానీ అనుకోకుండా ఫుల్ మొగలయ్యి గంట సేపు అయితే కంటిన్యూగా వర్షం పడ్డదండి. మళ్ళీ మేము తిరిగి ఊరికి వెళ్ళేస్తామా లేదా అనుకున్నాం, ఆడనే ఉంటామా అనుకున్నాం. కానీ గంట సేపు పడ్డ తర్వాత మళ్ళీ మేము ఊరికి వచ్చేదాకా ఒక్క చినుకుడుకంగా పడలేదండి. వర్షం రాకుంటే మంత్రాలయము అలాగే పిల్లల మరి ఉడకం చూసి వస్తాం అనుకున్నాము. ఇంకా వర్షం రావడం వల్ల ఇంకా స్వామిని దర్శనం చేసుకొని ఇంకా ఊరికి అయితే వచ్చినాము. మంచిగా అనిపించింది అన్నయ్య. అసలు ఒక గంట సేపు ఫుల్ వర్షం పడ్డది. ఇంకా గుట్టపైనే ఉండి స్వామి దర్శనం అయితే వేసుకొని వచ్చినాం. దర్శనం అయితే మంచిగానే అయింది. మేము గురువారం రోజు వెళ్ళాం కదా, ఎక్కువ పబ్లిక్ అయితే లేకున్నారు, చాలా తక్కువ ఉన్నారు. గుండముడకంగా నీట్గా ఉందండి. వాటర్ అయితే ఎప్పుడప్పుడు క్లీన్ చేసేటట్టుంది. మంచిగా ఉన్నాయి వాటర్ రకంగా. మేము ఈ నుంచే స్నానం చేసిపోయినాం కాబట్టి ముఖం కడుక్కొని ఇంకా స్వామి దర్శనం అయితే వేసుకొని వచ్చినాం. నాకు వీలైనంత వరకు వీడియో తీసినండి. అంటే ఇక గుళ్ళకైతే అలో లేదండి కెమెరా అయితే. ఇంకా నాకు వీలైనంత వరకు తీసిన వీడియో అయితే చూడండి. స్వామి దర్శనం మీరుకంగా చేసుకోండి. స్వామి అనుగ్రహం మీకుడుకంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తా చూడండి. మొత్తం బాగుంటుంది లొకేషన్ ఇట్లంగా, పచ్చని వాతావరణం ఇట్లంగా.
ఇక్కడే నిలబడడం అంటే స్వామికి అయితే నైవేద్యం అయితే తీసుకెళ్తారు. ఇక్కడనే నిలబడమని చెప్తుంది అందరినీ. ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇంకా వర్షం తగ్గిన తర్వాత స్వామి దర్శనం అయితే చేస్తారు.